బ్రెస్ట్ స్ట్రక్చర్ తీసుకుంటే అందులో గ్లాండ్స్ అంటే గ్రంథులు, వాటి యొక్క డక్ట్స్, ఫైబ్రస్ టిష్యూ అండ్ ఫ్యాట్ ఉంటాయి. సో బ్రెస్ట్ లో గడ్డలు అనేవి ఈ స్ట్రక్చర్స్ నుంచి యూజువల్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ప్రీ మెనోపాజల్ ఉమెన్ లో హార్మోన్స్ ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ వల్ల ఈ స్ట్రక్చర్స్ నుంచి చిన్న చిన్న గడ్డల నుంచి డిఫరెంట్ సైజెస్ లో గడ్డలు అనేవి ఏర్పడచ్చు. ఇవి రౌండ్ గా స్మూత్ ఎడ్జెస్ తోటి, రబ్బరీ టెక్స్చర్స్ తోటి, రకరకాల సైజెస్ లో అప్పుడప్పుడు పెయిన్ తో ఉండొచ్చు అనమాట. యూజువల్ గా పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇవి సైజ్ పెరగడము, పెయిన్ తో అసోసియేట్ అయ్యి ఉండడము, పీరియడ్ అయిపోయిన తర్వాత సైజ్ తగ్గి పెయిన్ తగ్గడం అనేవి ఉంటాయి అనమాట. సో వీటికి ట్రీట్మెంట్ ఏమన్నా అవసరమా అంటే, ఇవి ఏమైనా సైజ్ పెద్దగా ఉన్నప్పుడు లేదా కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ కాజ్ చేస్తున్నప్పుడు వీటిని తీసేయచ్చు. అండ్ వేరే గడ్డలు చూసుకుంటే యూజువల్ గా ఫీడింగ్ మదర్స్ లో మిల్క్ స్టేసిస్ వల్ల గడ్డలు ఫామ్ అవ్వడము, బ్రెస్ట్ టిష్యూకి దెబ్బ తగిలినప్పుడు రక్తం గూడు కట్టడం వల్ల గడ్డలు ఫామ్ అవడం అనేవి చూస్తూ ఉండొచ్చు అనమాట. మరి బ్రెస్ట్ లో క్యాన్సరస్ లీజన్స్ కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు? సో యూజువల్ గా కొన్ని గడ్డలు పీరియడ్స్ అయినా కూడా కరగకపోవడం, ప్రామినెంట్ గా ఉండడం, బ్రెస్ట్ టిష్యూలో చేంజెస్ అంటే అల్సరేషన్ గానీ లేకపోతే చర్మం థిక్ అవ్వడం కానీ, ఒక ఆరెంజ్ పీల్ తీసుకుంటే అలాంటి టెక్స్చర్ ఉండడం, నిప్పుల్ లోపలికి రిట్రాక్ట్ అవ్వడం, లేదంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం, చంకల్లో లేదా కాలర్ బోన్ దగ్గర ఏమైనా గడ్డలు ఉన్నప్పుడు మీ డాక్టర్ ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. మీ డాక్టర్ దగ్గర మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి. సో చెక్ యువర్ బ్రెస్ట్ అండ్ బీ హెల్తీ.